శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. అటువంటి స్థలంలో భక్తులు ఏది కోరుకున్నా వెంటనే జరిగిపోతున్నాయి. కాబట్టి సత్యలోక చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది భక్తులకు అద్భుతాలు జరిగాయి. అటువంటి అద్భుతాలలో నేను మీ ముందుకు ఇంకొక అద్భుతంతో మీ ముందుకు వచ్చాను. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం. నా పేరు రఘుపతి. మాది రామకుప్ప మండలం, చిత్తూరు జిల్లా. మా కూతురు కొంతకాలంగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతూ ఉంది. స్కూల్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు మూర్ఛ వచ్చి కింద పడిపోయింది. హాస్పిటల్లో చాలా చోట్ల వెళ్ళి చూసాము, చాలా ఖర్చు చేశాము, అయినా తగ్గలేదు. ఇలా రోజు బాధపడుతూ ఉన్నాము. చదవడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించేది. ఒకరోజు మా ఇంటి పక్కన కొంతమంది కల్కి సేవకులు వచ్చి మా గ్రామంలో పూజ పెట్టారు. ఆ పూజకు మా ఇంటి పక్కన ఉన్న భక్తుడు మమ్మల్ని తీసుకెళ్లారు. ఆ పూజలు వారు తెలియచేశారు. అమ్మ భగవాన్ యొక్క అద్భుతాలు, అమ్మ భగవాన్ యొక్క శక్తిని తెలియచేశారు. వెంటనే మేము ఆదివారం సత్యలోకంలో జరిగే పూజకు హాజరయ్యాము. అక్కడ ఆరోగ్య దీక్షలో పాల్గొన్నాము. ఆ ఆరోగ్య దీక్ష చాలా శక్తివంతంగా జరిగింది. అక్కడ అమ్మ భగవాన్ శ్రీమూర్తి వద్ద వాటర్ బాటిల్లో నీరు ఉంచి ఆ నీటిని తీసుకోమన్నారు. మేము అలాగే చేసాము. తర్వాత ప్రతి వారం అమ్మ భగవానికి సత్యలోకంకి వచ్చి పూజలో పాల్గొంటూ వెళ్ళేవాళ్ళము. మాకు సత్యలోకంలో జరిగే ఆ కార్యక్రమంలో చాలా ఆనందం కలిగింది. ఇలాగా 21 వారాలు గడిచిన తర్వాత మా కూతురులో మాకు మార్పు కనిపించింది. మాకు సందేహం కలిగి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేశాము. అక్కడ డాక్టరు ఎటువంటి ప్రాబ్లం లేదు, నార్మల్గా ఉంది అని తెలియచేశారు. మా సంతోషానికి అవధులు లేకుండా పోయింది. వెంటనే మేము అమ్మ భగవానికి కృతజ్ఞతలు తెలుపుకొని సత్యలోకానికి తరచుగా రావడం ప్రారంభించాము. అమ్మ భగవాన్లు మా జీవితంలో నమ్మలేని అద్భుతం చేశారు. అమ్మ భగవాన్లకు
వేల వేల కృతజ్ఞతలు.